మిమ్మల్ని ఏమన్నా చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు దేవుని కొరకు సహిస్తూ వారిని ఏమనుకోకుండా వారి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయవారుగా మీరు ఉంటారా? మీరు కూడా ఒకప్పుడు అలాగ ప్రార్థన చేసి మీరు కూడా రక్షించబడ్డారు. మిమ్మల్ని కూడా అన్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేయాలి, మీరు కూడా ఇంకొకరిని రక్షిస్తారు. ఆమె మీరు కూడా ఎంతమందిని రక్షించాలి. మీరు ఇచ్చిన రక్షణ భయంతో వరితో కాపాడుకోవాలి. తర్వాత కష్టాలు వచ్చిన ఏమొచ్చినా ఏడవకుండా దేవుని కొరకు మీరు జీవిస్తూ ఉండాలి. అంటారండి, మీరు మరణమైన జీవమైన దేవుని కొరకు ఉండాలి. కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అధికారాలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరున్నారా ఇక్కడ? పాస్టర్ గారు ప్రార్థిస్తారు. అలా కదా ఏంటి బా